బ్రేకింగ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 10% బంగారం ధర పడిపోయిందంటే మామూలు విషయం కాదు. అంటే నిన్న ఒక్కరోజే 20,000 వరకు బంగారం ధరల్లో మార్పు కనిపించింది. అలాగే ఈరోజు ఉదయం కూడా 8,000 వరకు బంగారం ధరల్లో తగ్గినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మొత్తం వ్యవహారం అయితే వినియోగదారులకు కాస్త శుభపరిణామం అనే చెప్పవచ్చు. కానీ బిజినెస్ మ్యాన్స్, ట్రేడ్ పండితులకైతే ఇది కాస్త గందరగోళ పరిస్థితిని అయితే నెలకొంది. నిన్నటి వరకు ఆకాశానికి తాకిన బంగారం ధర ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పేక మేడల్లాగా నేలరాలిపోయిందని విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే బంగారం ధరల్లో ఇలాంటి ఒక ఇంత గొప్ప తేడా ఏంటి, అసలు ఎందుకు ఇంతగానం తగ్గింది అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. అయితే ఈ అస్థిరతకు కారణము అమెరికా ఈక్విటీలో చోటు చేసుకున్న భారీ హెచ్చుతగ్గులే అనేది అర్థమవుతా ఉన్నది. దీని కారణంగానే మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్లో దాదాపు $9 ట్రిలియన్ల మేర భారీ కదలికలు నమోదైనట్లుగా నిపుణులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. ఈ పరిణామమే ఈ అనిశ్చితికి కారణమని చెప్తా ఉన్నారు. అయితే ఈ పతనం ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ఉదయమే దాదాపు 8,000 రూపాయలకు పైగా బంగారం తగ్గినట్టు తెలుస్తూ ఉన్నది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ కంటే కూడా స్వల్పంగా అంటే బంగారం ధరలు నమోదవుతూ ఉన్నాయి ఇటు కొన్ని ప్రాంతాల్లో అనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకున్నట్టయితే 1,69,190 ఉంటే 22 క్యారెట్లది 1,55,090 రూపాయలుగా ఉన్నది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 1,26,890గా నమోదవుతా ఉన్నది. అలాగే వెండి ధరల్లో కూడా ఇదే స్థాయి పతనం కనిపిస్తూ ఉన్నది. ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో, ఢిల్లీ, ఇతర నగరాల్లో కూడా ఇది దాదాపు 3,94,000 వద్ద ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్లో కిలో వెండి ధర 4 లక్షల పైమాటగా పలుకుతూ ఉన్నది. అయితే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ వెండి ధరల్లో ఎంతవరకు తగ్గింది అనే దానిపైన కూడా ఇప్పుడు విస్తృతమైన చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఈ మొత్తానికి ఈ వెండి ధరలు అలాగే బంగారం ధరలు తగ్గడం వెనకాల కారణం ఏంటి అనేది కొంతమంది అమెరికా నిపుణులు కావచ్చు, ఆర్థిక నిపుణులు కావచ్చు అంచనాలు వేస్తూ ఉన్నారు. మొత్తం మీద రానున్న పెళ్లి సీజన్లో బంగారం అలాగే వెండిని కొనడానికైతే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కాబట్టి ఇప్పుడు బంగారం ధర తగ్గడం అనేది కాస్త వినియోగదారులకు శుభపరిణామంగానే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి. గతంలో కూడా అంటే 2006 ఆ టైంలో కూడా ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర ఇలాగా సగానికి సగం పైగా పతనమైనట్లు దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు కూడా అదే రీతిలో ఈ బంగారం, వెండి ధరలు పడిపోతాయా అని వినియోగదారులు, బిజినెస్ మ్యాన్స్ అలాగే ట్రేడ్ వర్గాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాయి. చూడాలి మరి దీని ధరల స్థిరీకరణ అనిశ్చితి ఎలా ఉంటుందో, ఈ మార్కెట్లో బంగారం, వెండి ధరల యొక్క హెచ్చుతగ్గులు ఎలా ఉంటున్నాయో అనేది గంటకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి ఈరోజు సాయంత్రం వరకు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఎలా ఉండబోతున్నాయో అని.